ఉన్నప్పుడు ఇలా ప్రాబ్లం ఉందని మా అమ్మ ద్వారా మా అమ్మ ఇంట్లో వాళ్ళు మేము గమనించాము. దూరంగా ఉన్నప్పుడు పిలిచిన వెనక్కి తిరిగి చూడడము, దగ్గరికి పిలిచిన రాకపోవడము చూసి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని మేము హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ రోయా హాస్పిటల్కి వచ్చాము. కానీ వాళ్ళు అక్కడ డేట్ ప్రకారమే ఇక్కడికి రావాలి, టెస్ట్ దీనికి బెరా టెస్ట్ చేయాలన్నారు. కానీ మాకు అన్ని రోజులు వేచి చూడమంటే కొంచెం ధైర్యం చాలలేదు. బాబుకి ఇంత ప్రాబ్లం ఉంది కదా, టెన్షన్ పడితే ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలని చెప్పేసి వెంటనే మేము ఇక్కడ ప్రైవేట్గా హీరింగ్ సెంటర్లో బెరా టెస్ట్ చేయించాము. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత బాబుకి 100% లాస్ ఉంది, బాబుకి ఇంకా వినపడదు అని చెప్పారు. మేము అప్పుడే చాలా బాధగా ఫీల్ అయ్యాము. అక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నాము. ఎప్పుడు ఏడవని మా ఆయన కూడా ఆ రోజు ఏడ్చేశాడు. నాకు చాలా బాధ అయింది. కానీ ఏంది ఈ టెస్ట్ జస్ట్ ఇట్లా పెట్టి ఒక వైర్స్ అంతా పెట్టి ఒక చిన్న ల్యాప్టాప్లో ఇంత చిన్న టెస్ట్ వల్ల బాబుకి హీరింగ్ లాస్ ఉందని తెలుస్తుందా అని డౌట్తో మళ్ళీ ఇంకొకసారి చిత్తూరులో మేము టెస్ట్కి వెళ్ళాము. అక్కడ కూడా టెస్ట్ చేసిన తర్వాత ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇంకా మేము వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్లా ఇక్కడ స్పీచ్ థెరపీ ఎక్కడ ఉంటుందని అస్సలు తెలియదు. ఇంటికి వెళ్ళాము. మళ్ళీ తర్వాత మా రిలేటివ్స్ ద్వారా ఇక్కడ శ్రవణం ఉందని తెలుసుకున్నాము. కానీ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా 5 నెలలు వేస్ట్ చేసేసాము. మా ఇంట్లో వాళ్ళు కూడా చిన్న బాబు కదా, సంవత్సరం బిడ్డే కదా, ఎందుకు తొందరపడతావు, మాటలు వస్తాయి, ఉండు కాసే కొన్ని రోజులు చూడండి అని చెప్పారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎవ్వరు వినొద్దండి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ప్రాబ్లం ఉందని తెలుసుకుంటారో అప్పుడే మీరు స్పీచ్ థెరపీ ఇప్పించాలి. మేము వెంటనే ఒక 5 నెలలు చూసాము. తర్వాత నాకు నచ్చలేదు, బాబుకి హీరింగ్ ఎయిడ్లు ఎలా పెట్టాలో ఏం చెప్పించాలో అస్సలు తెలీదు. తర్వాత వెంటనే మా రిలేటివ్స్ ద్వారా ఇక్కడ శ్రవణ సంస్థ ఉందని తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు ఇక్కడ అంతా హాస్టల్ మొత్తము, ఇక్కడ స్కూల్ మొత్తం పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా టీచింగ్ ఇస్తున్నారో చూపించారు. లోపలంతా వెళ్ళి అక్కడంతా చూసాము. పిల్లలందరూ బాగా మాట్లాడుతున్నారు. మాకు నమ్మకం వచ్చింది, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చి వెంటనే జాయిన్ అయ్యాము. తర్వాత మా బాబుకి ఒక 5 నెలలు అసలు వినపడుతుందా, మాటలు వస్తున్నాయి అని టెన్షన్తోనే ఉన్నాను. ఒక్కొక్క రోజు అసలు వినికిడన్నా ఉందా లేదా అని చాలా రకాలుగా ట్రై చేశాను. కానీ 5 నెలలు ఇలా గడిచిపోయింది. తర్వాత 5 నెలల తర్వాత మా బాబుకి కొంచెం వినపడము, మాట్లాడము, ఈ అంటూ ఉంటే చాలా సంతోషం వేసింది. ఖచ్చితంగా ఇక్కడ ఉంటే పూర్తిగా బాగా మాట్లాడి నా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని ధైర్యం వచ్చింది. ఇంకా మా ఇంట్లోని వారు, మా అత్త, మా మామ, మా ఆయన వాళ్ళ సపోర్ట్తో ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నాడు మాటలు, బాగా ఇంప్రూవ్ అయ్యాడు బాబు. ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటే ఒక్కొక్క లెవెల్కి అమ్మ, నాన్న, అత్త, మామ అని వాళ్ళని పేర్లు పిలుస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా ఈ 3 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలని అనుకున్నాను. మాకైతే మా టీచర్స్ అయితే, మా గురువులు పిల్లలకి ఎంత బాగా టీచింగ్ ఇస్తారంటే పిల్లలతో పాటు మాకు కూడా శిక్షణ ఇచ్చి మాకు కూడా పిల్లలకి ఎలా నేర్పించుకోవాలి ఏమిటి అని చెప్పించి మాకు బాగా సపోర్ట్ చేశారు. మా గురువులందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ మేడం వాళ్ళు, ఇక్కడ వార్డెన్ మేడమ్స్ కానీ, ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మాకు అన్ని వేళలా ఎంతో సహాయం చేస్తూ ఎంతో బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక కన్న బిడ్డల్లాగా మా బిడ్డల్ని కన్న పిల్లల్లాగా చూసుకున్నారు. వాళ్ళందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈ శ్రవణ సంస్థ స్థాపించిన టీటీడీ సంస్థకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా వేల ధన్యవాదాలు టీటీడీ సంస్థకు, శ్రవణం సిబ్బందికి, అందరికీ, మా గురువులందరికీ నా పాదాభివందనాలు. ఇప్పుడు నా బాబు బాగా మాట్లాడుతున్నాడు, అందరినీ పేర్లతో పిలుస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకప్పుడు మా ఆయన ఇలా ప్రాబ్లం ఉందని తెలుసుకున్నప్పుడు ఎంత ఏడ్చుకున్నానో, ఎంత బాధపడ్డామో మేము. ఇప్పుడు ఈ లెవెల్ వచ్చేసరికి ఇప్పటికీ నాకు ఇంటిగ్రేట్ అయ్యే సమయానికి నా బిడ్డ ఇంత బాగా మాట్లాడుతున్నాడంటే మొత్తం ఈ శ్రవణం సంస్థని స్థాపించిన టీటీడీ సంస్థదే. అందరికీ శతకోటి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు.